వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలుగు డైలీ సీరియల్స్. కార్తీక దీపం సీరియల్లో కార్తీక్ కోసం దీప కాఫీ తీసుకుని బయటికి వస్తుంది. కార్తీక్ మొక్కలకు నీళ్లు పోస్తూ ఉంటాడు. అక్కడే మెట్ల దగ్గరున్న పారు, కాఫీ మీ ఆయనకేనా? ముందు నేనే తాగుతాను అని లాక్కుని మరీ తాగి బిత్తరపోయి, ఇదేం కాఫీనే తూతూ, చాలా ఘాటుగా ఉంది అంటూ ఊసేసి కప్పు పక్కకు పెట్టేస్తుంది. కార్తీక దీపం సీరియల్ ఆగస్ట్ 11 ఎపిసోడ్లో దీప నవ్వుతూ, ఐమా బావా కాస్త గొంతు పట్టేసినప్పుడు కాఫీలో మిరియాల పొడి వేసుకుని ఘాటుగా తాగుతాడు అంటుంది పారుతో. వాడు మనిషే తేడా అనుకున్నాను, అలవాట్లు కూడా తేడాగా ఉన్నాయా అని తిడుతుంది పారు. ఇంతలో జో లోపల నుంచి కార్తీక్ ఆ పక్కనుంచి అక్కడికి వస్తారు. అప్పుడే జో, కార్తీక్తో నువ్వు ఇలా కండీషన్ పెట్టడం వెనుక దీప ఉద్దేశం ఏంటో చెప్పమను బావా అంటుంది. పెళ్లి గురించి నేను అడిగే వరకు నా భార్యకు కూడా నిజం తెలియదు అంటాడు కార్తీక్. అందరి ముందు చెప్పిన అబద్ధం ఇదేలే, కనీసం పక్కనైనా నిజాలు మాట్లాడుకుందామంటుంది జ్యో. వెంటనే కార్తీక్, నా భార్యకు తెలిస్తే ఏంటి తెలియకపోతే ఏంటి అంటాడు. మనం కాస్త ప్రాక్టికల్గా మాట్లాడుకుందాం దీపా అంటూనే, జోపారుతో మంగళసూత్రం ఏ కారణం చేతైనా తెగిపోతే ఏం చేస్తారు గ్రానీ అంటుంది కావాలనే. ఏం చేస్తాం, దేవుడి ఒక దండం పెట్టుకుని మరో తాడు కట్టుకుని మెడలో ముడివేసుకుంటామంటుంది. మరి దీప కూడా అలాగే వేసుకోవాలి కదా అంటుంది జ్యో. అంటే నువ్వు తెంపేయడం కరెక్టే అంటావంటాడు కార్తీక్. అది తప్పు అనే కదా మా మమ్మీ సారీ చెప్పడానికి మీ ఇంటికి వచ్చింది అంటుంది జ్యో. నువ్వు చేసింది తప్పే అయితే మేం చేసింది కరెక్టే కదా అంటాడు కార్తీక్. కరెక్టే బావా, నేనిదే అడిగేది. ఇప్పుడు నా చెయ్యి తగిలి తాలి తెగినట్లే బజారులో ఎవరిదో చెయ్యి తగిలి దీప తాలి తెగింది అనుకుందాం. అప్పుడు నువ్వేం చేస్తావ్ అంటూ గ్యాపిస్తుంది. జియో మాటలు దీపకార్తీక్లకు కాలుతుంటే పారు సంబరంగా చూస్తుంటుంది మనవరాలివైపు. వాళ్ళని రెండు తిట్టి వదిలేస్తావా, లేదా వాళ్ళింటికి వెళ్ళి మీ అమ్మనాన్న నా భార్యకు అమ్మానాన్నలుగా ఉండి నా భార్యకు పెళ్లి చెయ్యాలి అంటావా అంటుంది జ్యో తెలివిగా. వెంటనే పారు విజిల్ కొట్టి మరీ జ్యో తెలివిని పొగుడుతుంది. ఆహా, ఏమడిగావే, నువ్వు లా చదివి ఉంటే లాయర్ అయ్యి ఉండేదానివి. రే కార్తీక్ చెప్పరా, నా మనవరాలు అడిగిన దానికి నోరు పడిపోయిందా అంటుంది పారు వెటకారంగా తిప్పుకుంటూ. దీప చూస్తూనే ఉంటుంది. వెంటనే కార్తీక్ మౌనాన్ని చూసిన జ్యో నవ్వుతూ, నా ప్రశ్నకు బావ దగ్గర సమాధానముండదులే గ్రాని అంటుంది. అంతలేదు పెద్ద మేడం గారు, మన దగ్గర ఎప్పుడూ ఒక ఆలిన్వెన్ ఉంటుంది. అన్ని ప్రశ్నలకు సమాధానాలు మన దగ్గరుంటాయంటాడు కార్తీక్. అయితే చెప్పరా అంటుంది పారు. ఈ ఇంట్లో జరిగినట్లే ఇంకెక్కడైనా జరిగితే ఇక్కడ పెట్టినట్లే కండిషన్ పెడతారా అనేగా ప్రశ్న అంటాడు కార్తీక్. హూ అవును అంటుంది పారు. జో కూడా అవును అన్నట్లే తలాడిస్తుంది. దీప ఏం సమాధానం చెబుతాడా అని చూస్తుంటుంది. ఇప్పుడు నా భార్య ఈ ఇంట్లో పని మనిషి. ఇంతకుముందు పనిచేసిన ఆడవారి మెడలో తాళి కూడా పెదమేడం గారు ఇలాగే తెంపారా అంటాడు కార్తీక్. జియోపారు బిక్కముఖాలు వేస్తారు. వెంటనే మన దీప విజిల్ కొట్టి మరీ, ఏమడిగావ్ బావా, నువ్వు లా చదివి ఉంటే లాయర్ అయ్యి ఉండేవాడివి అంటూ పారిజాతం మాటను పారిజాతానికే అప్పగిస్తుంది దీప. దీప విజిల్ వేస్తే ఆ సౌండ్కి జ్యోపారులు చెవులు మూసుకుని మరీ దీప మాటలకు అదిరిపడతారు. ఏం కౌంటర్ ఇచ్చావే అంటుంది పారు దీపతో బిక్కముఖం వేసి. ముందు మా బావ అడిగిన ప్రశ్నకు సమాధానమివ్వండి అంటుంది దీప. అడ్డమైన ప్రశ్నలకు సమాధానమిచ్చే అలవాటు నాకు లేదు అంటుంది జ్యో. అబ్బా, అడ్డమైన ప్రశ్నలకు మేము సమాధానం చెప్పడం లేదు అంటూ కౌంటర్ ఇస్తాడు కార్తీక్. అయినా అదేం ప్రశ్నరా, నా మనవరాలికి తాళి తెంపడమే పని అనుకుంటున్నావా అంటుంది పారు. మరి ఎందుకు తెంపింది అంటాడు కార్తీక్. నీ పెళ్ళామ్మీద కోపంరా. ఈ కోపానికి కారణం పాత అకౌంట్లో చాలానే ఉన్నాయిలే అంటుంది పారు. జ్యో కూడా మౌనంగానే ఉంటుంది పారు మాటలకు.
హా, ఇప్పుడు అర్థమైందా? మా పెళ్ళి ఈ ఇంట్లోనే జరగాలి అని ఎందుకు కండిషన్ పెట్టానో. ఈ తప్పు అనుకోకుండా జరగలేదు పారు. కావాలనే జరిగింది. అందుకే ఈ ఇంట్లో మా పెళ్లి జరగాల్సిందే అంటాడు కార్తీక్. ఆశలు పెట్టుకోవద్దు బావా. అది జరగదు అంటుంది జో. ఇది చాలా చిన్న కోరిక మేడంగారు. జరుగుతుంది చూస్తుండండి. ఇదిగో దీపా, వీళ్లతో మనకు మాటలేంటి? నువ్వు లోపలికి వెళ్ళి ఎవరికి ఏం కావాలో చూడు అంటాడు కార్తీక్. దాంతో దీప వెళ్ళిపోతుంది. అయినా జోపారులు కార్తీక్తో మాట్లాడటానికే ప్రయత్నించడంతో కార్తీక్ పైకి చూసి నర్సమ్మతో మాట్లాడటం మొదలుపెడతాడు. ఇక పైకి చూసి కార్తీక్, ఇదిగో నరసమ్మా, ఏంటి మీ గోలా? నా టెన్షన్లో నేనుంటే చీయని తిట్టేసి వెళ్ళిపోగానే వాడు మనల్నే తిడుతున్నాడే అంటుంది పారు. పిచ్చివాగుడు వాగితే తిట్టకేం చేస్తారు అంటుంది జో. నువ్వే కంగారు పడొద్దు. వాడు అడిగింది ఈ ఇంట్లో ఎవ్వరూ చెయ్యడానికి సిద్ధంగా ఉండరు. ఈ పెళ్లి జరగదు అంటుంది పారు. అయినా జోపారులు తెగ రగిలిపోతూ ఉంటారు. ఇక మరోవైపు కాసేపటికి దీప కాఫీ తీసుకుని వెళ్లి హాల్లో ఒంటరిగా బాధపడుతున్న శివన్నారాయణకు ఇచ్చి వంటగదిలోకి వెళ్ళిపోతూ ఉంటుంది. దీప ముఖం చూడగానే తాతకు తాళి తెగిన సీన్ని. కాంచన అన్నమాటల్ని గుర్తుచేసుకుని దీప అని పిలుస్తాడు తాత. దీప ఆగి ఏంటి పెద్దయ్యగారు అంటుంది. కాంచన గురించి ఆగమన్నాను. మీ అత్తకు ఎలా ఉంది అంటాడు తాత. మీ కూతురు బాగానే ఉంది అనేసి దీప. తప్పుగా మాట్లాడితే క్షమించండి అంటుంది వెంటనే. ఇక్కడ ఎవరిని ఎవరు క్షమించాలో ఎవరు ఎవరిని శిక్షించాలో ఆ దేవుడికే తెలియాలి అంటాడు ఎమోషనల్గా తాత. మనుషులు గీసుకున్న గీతలకు దేవుడేంచేస్తాడు పెద్దయ్యగారు అంటుంది దీప అంతే బాధగా. అయితే అప్పుడే కార్తీక్ అటుగా వచ్చి వాళ్ళ మాటలు వినడానికి దూరంగా ఆగిపోతాడు. నా కూతురికి నాకున్న గీత నేను గీసింది కాదు దీపా, ఆ దేవుడే గీచాడు. కొందరి జాతకాల్లో అదృష్టానికి ఆయుష్ చాలా తక్కువగా ఉంటుంది. అందులో నేను ఒక్కడిని అంటాడు తాత కళ్ళనిండా నీళ్లతో. మీకు మీ అమ్మాయంటే చాలా ఇష్టమేని నాకు తెలుసు పెద్దయ్యగారు అంటుంది దీప. ఇష్టమని తెలుసు కాని ఎందుకు ఇష్టమో తెలుసా? నా కూతురు కాంచన అచ్చం నా తల్లిలా ఉంటుంది. నాకు నా తల్లి అంటే చాలా ఇష్టం. అంతే ఇష్టం నా కూతురుమీద ఏర్పడింది అంటూ కాంచనను పెంచిన క్షణాలను తలుచుకుని ఎమోషనల్ అవుతూ. ఏ బంధాన్ని నేను కావాలని దూరం చేసుకోలేదు దీపే అంటాడు తాత. అంతా విన్న కార్తీక్, ఈ రక్త సంబంధాలు తెంచుకుంటే తెగిపోవు సారు అంటూ దగ్గరకు వస్తాడు. ఆ ఎమోషనల్ సీన్లో తాత తేరుకునే సమయానికి సుమిత్ర, పారు, జియో, దశరథ్ అంతా వస్తారు. అప్పుడే దీప కార్తీకులకు మళ్లీ పెళ్లి చేయడం విషయంలో ఏం నిర్ణయం తీసుకున్నారో చెప్పడానికి తాత సిద్ధమవుతాడు. అదేంటా అని అంత ఆసక్తిగా చూస్తుంటే, నువ్వు కోరినట్లే నా కొడుకు కోడలు నీ భార్యకు అమ్మానాన్నలుగా నిలబడి పెళ్లి చేస్తారు. అందుకు నేను ఒప్పుకుంటున్నాను అంటాడు. దాంతో సుమిత్ర షాకవుతుంది. వెంటనే కోపంగా లోపలికి వెళ్ళిపోతుంది. సుమిత్రను నేను ఒప్పిస్తాను అంటాడు దశరథ్. ఇక కార్తీక్ దీపలకు చాలా సంతోషం వస్తుంది. పారుజ్యోలు షాక్లోనే ఉంటారు. ఇక దీప కార్తీక్ ఇంటికి వెళ్ళి కాంచనకు ఈ శుభవార్త చెప్పడంతో చాలా సంతోషిస్తుంది కాంచన. అనసూయ కూడా చాలా సంబరపడుతుంది. మరిన్ని వివరాలు తరువాయి భాగంలో చూద్దాం.